పొలిటికల్ లీడర్లు. ఎవడి స్వార్థం కోసం, ఎవడి ఆలోచన కోసం వాడు వేసే ఎత్తుగడలు. ఏ వృత్తినైతే నమ్ముకున్నారో ఆ వృత్తిని పాతరేసేటువంటి దౌర్భాగ్యులు పొలిటికల్ లీడర్ల చేతిలో ఇలా కీలు బొమ్మలుగా మారినటువంటి ఇలా పాత్రికేయ వృత్తి. ఒకానొక సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టు రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్ట్ నుంచి వెళ్ళి కుబేరుడికి ఎదిగినటువంటి పరిస్థితి ఉండే. మరి జర్నలిస్టులు ఏం పాపం చేసిల్లు? జర్నలిస్టులు అయినా కుబేరులు లేదు ఇలా జర్నలిస్టులు అయినా అన్యాయం చేసిల్లా? వాళ్ళ జీవితాంతం వాళ్ళ త్యాగం అంతా ఈ సమాజానికి అంకితం చేసి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ వ్యవస్థను మార్చాలి, ఈ వ్యవస్థలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలని వాళ్ళు పెన్నును నమ్ముకొని డబ్బును నమ్ముకోకుండా చాలని జీతాలతో ప్రాణాలు పోతే అని తెలిసినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకొని వాళ్ళు వార్తలు రాస్తూ ఈ సమాజానికి అందించేటువంటి పాత్రికేయ వృత్తిని ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధము గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు. ఆ అక్రిడేషన్ కార్డులో కూడా కోతలు గురించిందంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, ఇలాంటి దౌర్భాగ్యమైన నిష్టమైనటువంటి అనాలోచిత ఆలోచన చేసేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐఎన్పిఆర్ కమిషనర్ సంబంధించినటువంటి వ్యవస్థ, ఓ చైర్మన్, దానికి సంబంధించినటువంటి ఓ మంత్రి, వీళ్ళు చేసేటువంటి ఆలోచన వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా బగ్గుమంటున్నారు. 252 జీవో ఎవడిచ్చిండు? దేనికి ఉపయోగం అది?